ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అన్నటువంటిది పెట్టిన పర్పస్ ఏంటంటే, కులం పేరుతో ఎస్సీలని ఎస్టీలని ఎవరైనా దూషిస్తే, వివక్ష చూపెడితే వాళ్ళ మీదన ఆ కేసు పెట్టాలన్నది. కానీ ఎస్సీ ఎస్టీలుగా ఉండి ఆ తర్వాత ముందు పుట్టినప్పుడు ఎస్సీ ఎస్టీగా ఉండి ఆ తర్వాత మతం మారినప్పుడు ఈ కులం యొక్క హక్కు కోల్పోతారు. ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి తీర్పు, సంచలనాత్మకమైనటువంటి తీర్పు. ఒక పాస్టర్గా మారినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి ఉదంతంలో ఈ తీర్పు అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం ఇది. ఒక పాస్టరు తను ముందు ఎస్సీగా ఉన్నారు, ఆ తర్వాత పాస్టర్గా మారారు, క్రైస్తవం తీసుకుని పాస్టర్గా మారారు. ఆ తర్వాత తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో విభేదం వచ్చి ఆ సందర్భంగా ఆ వివాదంలో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అతను ఒక పక్కన ఆ చర్చి నిర్మాణానికి సంబంధించినటువంటి వాదమే ఇదనమాట. అక్కడ అతను క్రైస్తవుడైనప్పుడు అతనికి ఎస్సీ ఎస్టీ ఎలా వర్తిస్తుంది అన్నటువంటిది హైకోర్టులో సవాల్ చేస్తే, హైకోర్టు మతం మారిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ చెల్లుబాటు కాదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. దీంతో ఈ మధ్య కాలంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టాల దుర్వినియోగం చాలా వరకు జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, మతం మారినటువంటి వాళ్ళు చేస్తున్న దుర్వినియోగానికి ఒక పెద్ద చెక్ పెట్టినట్టయింది.